ఫైర్ ఫైటర్స్ చేరుకుని అక్కడ ఇసుకను మట్టిని షార్ట్ సర్క్యూట్ అయిన ప్లేస్లో స్పిల్ చేస్తున్న దృశ్యాలను కూడా చూస్తున్నాము. ఈలోపే ఫైర్ ఫైటర్స్ రావడానికి ముందే ఆ బ్లాక్లో ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఆ మట్టిని దాని మీద చల్లడము, నీళ్లను చల్లడం లాంటివి చేశామని చెప్పి కొద్దిసేపటి క్రితం మా ప్రతినిధి వాసుతో మాట్లాడుతూ చెప్పారు. తలసాని మాజీ మంత్రి విషయం తెలియంగానే అక్కడికి చేరుకున్నారు. ఆ దృశ్యాలని చూస్తున్నాము. మైత్రివనం దగ్గర ఇంకా కొంచెం పానిక్ సిచ్యువేషనే ఉంది. పోలీస్ ఆఫీసర్ చెప్తున్నారు ఇంకొక 2-3 గంటల పాటు మొత్తం చూసిన తర్వాత కన్ఫర్మేషన్ అయిన తర్వాతే పవర్ సప్లై ఇస్తాము ఈ బిల్డింగ్కి, ఈలోపు అందరినీ ఖాళీ చేయమని కూడా చెప్పాము అని అంటున్నారు. స్టూడెంట్స్ కూడా పానిక్ అయ్యారు. అది మైత్రివనం మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది, రోడ్డు పక్కనే ఉంటుంది. సో ఒక్కసారిగా స్మోక్ రావడంతో స్థానికంగా అటు ఇటు కదలాడుతున్న జనం కూడా పానిక్ అయ్యారు. ఇంకా స్మోక్కి సంబంధించిన ఇంపాక్ట్ మీరు అక్కడ స్క్రీన్లో చూడొచ్చు. లైవ్ విజువల్స్, లెఫ్ట్ సైడ్ విజువల్స్, లైవ్ విజువల్స్ చూడొచ్చు. సో పరిశీలించడానికి వచ్చిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కి పోలీసులు చెప్తున్నారు ఏం జరిగింది, ఎట్లా రెస్క్యూ చేశాము అని చెప్పి. లక్కీలీ ఎవరికి ఏ చిన్నపాటి గాయం కూడా కాలేదు, ఎవరికి ప్రాణాపాయం లేదు. అందరినీ సురక్షితంగా పోలీసులు, ఫైర్ సేఫ్టీ అధికారులు బాల్కనీలోకి నిచ్చెనలు వేసి వాళ్ళని కిందకి తీసుకొచ్చారు. గంటన్నర క్రితం ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంటు సరే ప్యానల్ బోర్డు షార్ట్ సర్క్యూట్ అయిందని, ఎవరికైతే ఇంజురీస్ కాలేదు అంటే ఇమ్మీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి జనసంద్రం ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం ఇది. బట్ ఇమ్మీడియట్గా జరిగినటువంటి సంఘటన మీద రియాక్ట్ కావడం మూలాన పిల్లలు, ఇక్కడ పనిచేసే వాళ్ళు, షాప్ ఓనర్స్ ఇట్లా వాలంటరీగా వాళ్ళంతా వాళ్ళే మరి ఇక్కడ నుంచి ముందుకెళ్ళిపోయి ఎవరికైతే ఇంజురీస్ కాలేదు, ఇబ్బంది. కానీ సేమ్ టైం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపరీతమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టు ఏదైతే జరిగిన సంఘటన జరగంగానే ఇమ్మీడియట్గా వచ్చి ఆ టైం వరకు షో ఆఫ్ చేసి వెళ్ళిపోతుర్రే తప్ప దీనికి ఒక ప్రాపర్ ప్రణాళిక, జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వము ఎక్కడ జాగ్రత్తలు తీసుకున్నటువంటి దాఖలా లేవు. మీకు సంగారెడ్డి ప్రాంతంలో జరిగిన దాంట్లో కానీ, లేకపోతే ఓల్డ్ సిటీలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే తూతూ మంత్రంగా, మీకు అక్కడ గుల్జార్ హౌస్లో కూడా జరిగిన సంఘటన చాలామంది చనిపోయారు. బట్ తూతూ మంత్రంగా వాళ్ళకు కాంపన్సేట్ చేయడం కానీ, లేకపోతే జరిగిన సంఘటన మీద విచారణ చేయడం కానీ ఇవన్నీ జరుగుతలేవు ఈ గవర్నమెంట్లో. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారే తప్ప అసలు ప్రభుత్వం అంటే ప్రజలకు రక్షణ ఇవ్వవలసినటువంటి ప్రభుత్వము వారి బాధ్యతలు మర్చిపోతుంది. ఏదో సంఘటన జరగంగానే హరీబరీగా రావడం, లేకపోతే హరీబరీగా వెళ్ళిన తర్వాత అసలు తీసుకున్న ప్రికాషన్స్ ఏమి లేదు. ఇక్కడ కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళకు మీరు ఇచ్చిన గైడెన్స్ ఏంది, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది, మీరు మానిటరింగ్ చేయలేకపోతుంది. రెండోది ఫైర్ యాక్సిడెంట్లు. ఇప్పుడు మీకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఈ సమ్మర్లో చాలా కేర్ఫుల్గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. అయినప్పటికీ ప్రభుత్వానికి ఒక బాధ్యత లేని ప్రభుత్వంగా ప్రవర్తిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి సూచన చేసేది ఒకటే, మీరు ఇమ్మీడియట్గా రివ్యూ మీటింగ్స్ తీసుకోండి, అధికారులను అప్రమత్తం చేయండి. రెండోది కమర్షియల్ ఏరియాస్ ఉన్నాయి కానీ, లేకపోతే పాత బిల్డింగ్స్ కానీ, పాత కమర్షియల్ స్ట్రక్చర్ కానివ్వండి, వాళ్ళ ప్యానల్ బోర్డు ప్రాపర్గా ఉన్నదా లేదా, కరెంటు సప్లై ప్రాపర్గా ఉన్నదా లేదా, వైర్స్ ఏమైనా కట్టింగ్స్ ఉన్నాయా లేదా, ఈ ప్రికాషన్స్ అన్నీ మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రజలు అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని ఎప్పుడేమవుతుందో జరిగే పరిస్థితి మీద ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. ఇక్కడ ఏంటంటే సంజీరెడ్డి నగర్ కానీ, అమీర్పేట ప్రాంతం కానీ, ఈ మైత్రివనం ప్రాంతంలో విపరీతమైనటువంటి జనసాంద్రం ఉంటుంది. ఇక్కడ చదువుకునేటువంటి పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఎవరికి ఏమన్నా ప్రమాదం జరిగితే అల్టిమేట్గా బాధ్యత వహించవలసింది ప్రభుత్వమే అనేటువంటి విషయాన్ని మరి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటే,
వాళ్ళకి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీకు మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తుంటాయి. కానీ ఈ ప్రభుత్వానికి ఏంటంటే అసలు దాని మీద పట్టిలేనటువంటి సందర్భం. ఏదో హరీబరీగా సంఘటన జరగగానే ఏదో తూతూ మంత్రంగా చేసేటువంటిది. సంగారెడ్డిలో ఏం చెప్పారు, అక్కడ చనిపోయిన వాళ్ళకు ₹1,00,00,000 ఇస్తామని చెప్పారు. ₹1 ఇచ్చింది లేదు, సిగాచి. కాబట్టి ఏదేమైనప్పటికీ లక్కీ ఏంటంటే ఎవరికి ఏమి జరగలేదు కాబట్టి అది సంతోషం.